హలో హాయ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు శనివారం అనమాట. శనివారం వచ్చేసి మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూబ్లీ హిల్స్కి వెళ్తున్నాము. అయితే జూబ్లీ హిల్స్ కానీ మేము ఫిక్స్ అయిపోలేదు, కొండాపూర్ కానీ జూబ్లీ హిల్స్ కానీ టైమింగ్ బట్టి వెళ్దాం అనేసి అనుకున్నాము. మేము ఇంకా కొండాపూర్ వెళ్ళేటప్పటికి 12:30 దగ్గర దగ్గర అవ్వస్తుంది, 12 అలాగ అవుతుంది. ఇక 12:30కి క్లోజింగ్ అనమాట కొండాపూర్ అర్ధనారీశ్వరుల టెంపుల్. ఇంక అందుకని చెప్పేసి ప్లాన్ మార్చుకొని ఇంక మేము జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ టెంపుల్ చూసి నేనైతే షాక్, ఎంత బాగుందో నిజంగా అచ్చంగా తిరుమల టెంపుల్ లాగానే అనిపించింది. అంత బాగుంది టెంపుల్. ఇంక మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మేము బస్కి వెళ్ళాము, ఎందుకంటే హస్బెండ్స్ అందరూ ఎవరి వాళ్ళ హస్బెండ్స్ ఆఫీసులకి వెళ్ళిపోయారు, లీవ్ అయితే లేదు ఇంకా వాళ్ళకి. అందుకని మేము ముగ్గురమే కలిసి వెళ్ళాము, బస్కి వెళ్ళామన్నమాట మా ఇంటి దగ్గర నుంచి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుంది, ఇక్కడ నుంచి చూస్తుంటేనే బాగా అనిపించింది టెంపుల్. అయితే ఇది కొండ మీద ఉంది, అంత పెద్ద కొండ అయితే కాదు, చిన్న కొండ. మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా ఇట్లా రైట్ సైడ్కి వెళ్ళొచ్చు. ఇట్లా ర్యాంప్ కింద రోడ్డు ఉంది, డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. అలా కూడా మెట్లు ఎక్కుతాము అన్న వాళ్ళు మెట్ల మీద నుంచి వెళ్ళొచ్చు. మెట్లు ఎక్కితే డైరెక్ట్ గర్భగుడి దగ్గరికి ఉంది దారి. ఇది చాలా బాగుంది అసలు. టెంపుల్ అంటే మామూలుగా లేదు, అంతా నచ్చేసింది నాకు ఈ టెంపుల్ అయితే. ఇక్కడ మేము గోవింద అనుకుని దండం పెట్టుకొని స్టార్ట్ చేసాము ఎక్కడము. ఇక్కడ సైడ్కి చూస్తే పార్కింగ్ అవన్నీ కూడా, కార్లు అవన్నీ కూడా పార్కింగ్ అక్కడ సైడ్ అనమాట. చాలా క్లౌడ్ ఉంది మేము వెళ్ళిన రోజు అయితే, మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు ఒక్క దగ్గర దేవుడు అయితే కనిపిస్తాడు. అది ఎంత అద్భుతంగా కనిపిస్తాడంటే అసలు మీరు చూస్తే అంత బాగా కనిపిస్తాడు. ఎక్కువసేపు అయితే నేను తీయలేదు, చిన్న క్లిప్ జస్ట్ కనిపించినట్టు తీసాను. ఎందుకంటే గర్భగుడిలో వీడియోస్ తీయకూడదు అండ్ ఫొటోస్ తీయకూడదు అని ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేశారు. ఇంకా మీకు చూపించాలి అందరికీ కూడా, రాలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చూపించాలని చెప్పి తీసాను చిన్న క్లిప్పు. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే కనిపిస్తాడు దేవుడు. ఇంకెక్కడున్నదో నేను కూడా చెప్పలేను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక మేమైతే మెట్లు ఎక్కేసి వచ్చేసాము. ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదు, మేము వెళ్ళిన రోజు శనివారం. నేను ఈరోజు సోమవారం పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఆదివారం పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు, ఎడిట్ చేయడం కుదరలేదు, వీడియోని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదు. ఇక్కడ రాగానే పక్కకి ఇక్కడ కొబ్బరికాయలు అవి కొడుతున్నారు. ఇక ఆ పక్కకేమో వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెట్టారనమాట. ఫొటోస్ దిగడానికి అవి కూడా అక్కడ బాగున్నాయి అసలు. చూడండి ఇక్కడికి వచ్చి నేను చూపిస్తాను, యువతలకు వచ్చి ఆ క్లౌడ్ని చూడండి ఎంతమంది ఉన్నారో. ఆ రోజు సాటర్డే అనుకుంటా, ఫుల్ క్లౌడ్. కానీ దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది, అసలు వెయిటింగ్ అనేది లేదు. ఇంతమంది ఉన్నా కూడా వెంటనే దర్శనం అయితే అయిపోయింది మాకు. ఎవరైనా దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి, ఎందుకంటే ఇది చూడవలసిన ఒక మంచి ప్లేస్ అనమాట. మీరు ఆఫ్టర్ 6 o'clock తర్వాత వెళ్తే కూడా ఇంకా బాగుంటుంది. అంటే వ్యూ అనేది దగ్గరగా చాలా లైటింగ్స్తో చాలా బాగుంటుంది. అక్కడ సిటీని చూడడానికి మంచిగా అనిపిస్తుంది. అక్కడ కొండ మీద నుంచి ఆ సిటీని చూస్తే కూడా బాగా అనిపించింది. ఇక మేము లోపలికైతే వచ్చేసాము. ఇప్పుడు మెట్లెక్కి టెంపుల్ లోపలికైతే వచ్చేసాం మేము. ఇక్కడ నుంచి ఇక దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీస్తూ వెళ్ళాలి, ఎందుకంటే దర్శనానికి చాలామంది జనం ఉన్నారు. ఇంకా మాకు భయం వేస్తుంది ఎంతసేపు పడుతుందో ఏంటో అని చెప్పేసి. కానీ విత్ ఒక 10 or 15 minutesలో అయితే దర్శనం అయిపోయింది. చాలా అంటే చాలా మేము 2 సార్లు చేసుకున్నాం దర్శనం. ఒకసారి అయిపోయినాక అందరూ భోజనాలకు వెళ్ళిపోయారు, అన్నప్రసాదానికి వెళ్ళారు. అప్పుడు మళ్ళీ తినేసి వచ్చి ఇంకా అప్పుడు ఖాళీగా ఉంది, ఒక 20 మంది 30 మంది ఉంటారు అంతే. అప్పుడు మళ్ళీ వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం. అప్పుడు చాలాసేపు ఆరతి ఇచ్చారు, ఎవరో విఐపీలు వస్తే వాళ్ళ కోసం ఆగితే ఇక మాకు దేవుడు బాగా కనిపించాడు. ఇక్కడ చూడండి అబ్బాయి ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి వెంకటేశ్వర స్వామి. నిజంగా నేను చూసి నా గుండె జల్లుమంది అసలు. అంటే ఎక్కువసేపు అయితే నేను తీయలేదని చెప్తున్నా కదా, ఎందుకంటే తీయకూడదని చెప్పి తీయలేదు. ఇక్కడైతే మొన్న పూజలు అయితే జరిగినాయి అంట వెంకటేశ్వర స్వామికి. అక్కడ వాడిన పుష్పాలన్నీ కూడా అందరూ పువ్వు తీసుకుని పెట్టుకుంటున్నారు. ఇక మేము కూడా తీసుకుని పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా ఇవతల సైడ్కి వస్తే అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెనకాల అమ్మవారి టెంపుల్, పాదాలు, ఇంకొక 2 అమ్మవారి టెంపుల్, ఒక పాదాలు ఉన్నాయి. అలాగే వెంకటేశ్వర స్వామిది కూడా ఉంది అక్కడే, నేను చూపిస్తాను మీకు వీడియోలో. ఇక్కడ కూడా ఒక అమ్మవారు అని చెప్పాను కదా, ఇక్కడ అమ్మవారిది అనమాట. ఇవన్నీ దర్శనం చేసుకుని మేము అన్నప్రసాదానికి వెళ్ళాము. అసలు వండర్ అనమాట, మేము వెళ్ళడమే ఒక వండర్ లాగా అనిపించింది. ఆయన అనుగ్రహం లేకుండా మనం టెంపుల్కి వెళ్ళలేము అసలు. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం అనేది
నిజంగా నిన్న తెలుసుకున్నదనమాట మేమైతే. అక్కడ వెంకటేశ్వర స్వామిది చూపించాను కదా! ఇక్కడికొస్తే అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అది విగ్రహం పెట్టినట్టు ఉన్నారు నాకు తెలిసి. లేకపోతే నార్మల్‌గా పెట్టారో నాకు తెలీదు గానీ, అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఈ క్లిప్ మళ్ళీ యాడ్ అయినట్టుంది ఇగ. ఒకసారి చూసండి. అమ్మవారు కూడా ఎంత బాగా కనిపిస్తున్నారో. ఇంక మేము వచ్చి ఇక్కడ సెల్ఫీ వీడియో తీసుకున్నాం వదిన, నేను ఇటు చూడండి వదిన అని చెప్పేసి. మేము ఇంకా అన్నప్రసాదానికి వెళ్ళలేదు అప్పటికి. అన్నప్రసాదానికి వెళ్ళినప్పటికి మేము బిగ్ షాక్ అనమాట. అసలు మామూలు షాక్ కాదు. నార్మల్‌గా షాక్ అవ్వలేదు మేము దర్శనం తొందరగా అయిపోయింది అనుకున్నాం. ఇక్కడ చూడండి అవన్నీ కూడా విరాళాలు, పూజకి సంబంధించినవి, అర్చనలకు సంబంధించినవి, అభిషేకాలకు సంబంధించినవన్నీ కూడా అక్కడ పెట్టారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్‌షాట్ తీసుకొని చేయండి. ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఏరియా ఎంత బాగుందో అసల. జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్సే కదా! మామూలుగా లేదు మరి అసలు. ఇల్లులు గానీ, అవన్నీ వాతావరణం కానీ చాలా డీసెంట్‌గా చూడండి క్లౌడ్ ఎంత ఉందో అసలు. ఇక మేము తినకూడదు వెళ్ళిపోదామంటే, లేదు ఇంత దూరం వచ్చినాం కదా ప్రసాదమైనా కొంచెమైనా తినిపోదామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అన్నప్రసాదానికి నుంచున్న అవతల సైడే వినాయకుడి టెంపుల్ ఉంది. వినాయకుడి టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు. ఎంత బాగుంటుంది అనుకోలేదు నేను. అంటే మామూలుగా చిన్న విగ్రహం పెడతారేమో అనుకున్నా, కానీ చాలా పెద్ద విగ్రహం ఉంది వినాయకుడిది కూడా. చాలా బాగుంది అసలు వినాయకుడి స్వామి. చాలా బాగా కట్టారు అసలు. మామూలుగా లేదు. గుడిలో చాలా చల్లగా కూడా ఉంది. వాతావరణం కూడా చాలా బాగుంది అక్కడ అసలు. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజలకు సంబంధించిన వాడే రథాలు అనుకుంటా. మనకి తిరుపతిలో ఎలాగైతే పూజలు చేస్తారో అలాగే పూజలు చేస్తారంట. ఇక్కడైతే ఫ్లైట్ వెళ్తుంది. తిరుమల పైనుంచి ఫ్లైట్స్ అయితే వెళ్ళవు. ఈ గుడి పైనుంచి వెళ్ళొచ్చా అని మా వదినని అడుగుతున్నాను. మా వదినకి కూడా తెలీదంట. యాక్చువల్లీ మనకి తిరుమల దేవస్థానం పైనుంచి అయితే ఆ సరౌండింగ్స్లోంచి అయితే ఫ్లైట్స్ ఎలౌ లేదు. గుడి పైనుంచి వెళ్ళకూడదు, అది నిషేధం. అందుకని చెప్పేసి నేను ఇక్కడ అడుగుతున్నా. మా వదినకి తెలీదంట. ఇక్కడ పావురాలు చూడండి ఎంత క్యూట్‌గా ఏరుకొని తింటున్నాయో. ఇంకా అది అంతా చూసుకొని వస్తే మళ్ళీ ఫ్రంట్‌కి వచ్చేసాం అనమాట. అట్లా బ్యాక్ నుంచి ఫ్రంట్‌కి వచ్చాం తిరుగుతూ. ఇక్కడ కూడా ఏనుగులు, దశావతారాలు అన్నీ ఉన్నాయన్నమాట. బాగున్నాయి దశావతారాలు కూడా మంచి నీట్‌గా. అసలు ఫినిషింగ్ అనేది చాలా క్లియర్‌గా ఉందన్నమాట. ఇక్కడ చూడండి అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు మంచిగా. చాలా ఎండ. చూడండి సిటీ ఎంత బాగా కనిపిస్తుందో జూబ్లీ హిల్స్ సిటీ అనేది. మీకు ఇంకా ఇవతల నుంచి కూడా చూపిస్తాను. ఇక్కడ ఫొటోస్ అవి దిగాం చాలా. యాడ్ చేశారు లాస్ట్‌లో చూడండి ఎవరైనా చూడకపోతే గనక. ఇక చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. నాకు ఫుల్ కోల్డ్ చేసింది ఫ్రెండ్స్. ముక్కు అసలు పని చేయట్లేదు. నాకు ఎప్పుడు కోల్డ్ నిత్యం ఉంటుందన్నమాట. అది మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది నాకు కూడా. కోల్డ్ వల్ల వాయిస్ సరిగ్గా రావట్లేదు నాకు. అడ్జస్ట్ అవ్వండి నా కోసం, సరేనా? ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామిది బయట పెట్టిన విగ్రహం ఎంత బాగుంది అసలు కళగా. ఇక్కడ ఫొటోస్ అయితే దిగాం కొన్ని. ఇక్కడ ఏనుగులు ఇంకా అవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అది పుష్కర ఘాటి అంట. అది పెట్టారు. అదే దాన్ని ఏమంటారో తెలీదు. పుష్కరిణి అని మాత్రం ఉంది అక్కడ. ఇక్కడ చూడండి ఎన్టీవీ, భక్తి టీవీ ఆఫీస్ ఎదురుకుండానే ఉంటుంది ఇక్కడ గుడి. మీకు ఎవరికైనా ఈజీగా తెలియాలంటే జూబ్లీ హిల్స్, ఎన్టీవీ అండ్ భక్తి టీవీ. ఇంకా క్లియర్‌గా తెలియాలంటే అపోలో హాస్పిటల్ కిందకి. అపోలో హాస్పిటల్ కూడా దాని పక్కనే ఉంది. టెంపుల్ పక్కకే ఉంది. అక్కడ కూడా ఎవరైనా చెప్తారు అక్కడికి వస్తే. అపోలో హాస్పిటల్ దగ్గరికి వస్తే జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ దగ్గర ఉందన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా రావచ్చు. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, దూరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కూడా వెళ్ళొచ్చు వెళ్ళాలనుకుంటే. బాగుంది అసలు. మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ తప్పకుండా ఇది స్కిప్ చేయకుండా చూడండి.